మీ అన్నయ్య అదేదో క్రికెట్ టోర్నమెంట్కి మ్యాచ్ ఏదో ప్రాక్టీస్ చేయాలని వెళ్ళాడు వదిన. అల్లాడిపోతుంటాడు అనుకో క్రికెట్ అంటే. అసలు బుద్ధి జ్ఞానం లేకుండా పిలుస్తారు వదిన. ప్రతి వారం క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ ఆడాలని ఎంత దూరం తెలుసా అసలు ఆ క్రికెట్ గ్రౌండ్. పోతాడమ్మా పాపం అంత దూరం వెళ్ళి రాగానే స్వరాజ్యం ఒళ్ళంతా నొప్పులు, నువ్వు నూనె వేడి చేసి ఒళ్ళంతా పట్టించో నోరారా అడుగుతాడమ్మా. పోనీ నేను కూడా నీతో వస్తానయ్యా కార్లో, అంత దూరం ఒక్కడవే పోతావు కదా, నేను మధ్య మధ్యలో నీకు చల్లని మజ్జిగ ఇస్తా ఉంటాను, వేడి చేయకుండా ఉంటుందయ్యా అంటే, ఆహా స్వరాజ్యం నువ్వు రామాక, నువ్వు ఇంట్లో ఏసీ వేసుకొని హాయిగా పడుకోనుండు, బాగా తిని పడుకో. ఈ టెక్సాస్ ఎండకి నువ్వు కారు దిగి కాలు బయట పెడితేవంటే కాకిలాగా మలమల మాడిపోతూ ఉంటాడు తిన్నా. నేనంటే అల్లాడిపోతుంటాడు అనుకో పాపం. ఇంకో విషయం చెప్తా చూడు, కొంతమంది అయితేనంట అలిగి అసలు ఫోన్లు ఎత్తడం మానేస్తారు, అసలు మాట్లాడడం మానేస్తారంట. ఇంకొకటి చెప్పారనుకో ఇంకా భలే నవ్వుతావు, కింద పడి నవ్వుతావు అనుకో నువ్వు. ఒక రోజు వదిన ఈయన పొద్దునే 5 గంటలకు లేచి స్నానం చేసి టపామని ప్యాంటు షర్ట్ వేసుకొని లగిత్తాడు వదిన కారులో. ఆ క్రికెట్ గ్రౌండ్ కబ్జా చేసేస్తారంట తొందరగా పోకపోతే, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుకోవడానికి 5 గంటలకు పోతేనంట. అక్కడ ఎవడో మహానుభావుడు 4 గంటలకే వచ్చి గ్రౌండ్ ని కబ్జా చేసేసినాడంట రామచంద్ర. వారం అంతా కష్టపడి ఆలోచించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వాట్సాప్ గ్రూప్లో పెడతాడు వదిన. అంటే ఈ వారం క్రికెట్ మ్యాచ్లో ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదు అని పెడతాడా. ఇంకా అంతే చూసుకో, ఆ లిస్టు చూసి అర్ధరాత్రి టింగు 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 మన మెసేజ్లు ఫోన్లు వచ్చి దడ వాయించేస్తారు అనుకో. నా పేరు ఎందుకు లేదు, వాళ్ళ పేరు ఎందుకు పెట్టావు, అబ్బా మాటలతో దూషించేస్తారు అనుకో. వీళ్ళ క్రికెట్ గ్రూప్ లో అంట ఉండేది 25-30 మంది ఉంటారంట. కానీ మనం క్రికెట్ మ్యాచ్ లో ఆడేది ఎంతమంది వదినా, 11 మందే కదా. ఈ మనిషి పాపం ఎట్ట కూరుస్తాడు వదినా, 30 మందిని 11 మందిని ఎట్ట కూరుస్తాడు, అందరు అర్థం చేసుకోబల్లా. అబ్బే ఆలోచన ఏ ఉండదు వదినా, అల్లాడించేస్తారు అనుకో మనిషిని. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దిక్కుమాలిన మ్యాచ్, ఓడిపోయినా గెలిచినా రెండు నాకే బాధ. ఎందుకో చెప్పమంటావా, ఓడిపోయారు అనుకో ఆ వారం అంతా ఇంకా ఎందుకు ఓడిపోయాము ఏం జరిగింది అని ఆలోచించుకుంటానే ఉంటారు ఒకరికొకరు టింగు టింగు మన ఫోన్లు మెసేజ్లు చేసుకొని. పొరపాటుని గెలిచినారనుకో ఇంకా ఆనందం పట్టలేరనమాట. అటు నుంచి అట్టే ఆడుకో రెస్టారెంట్ వెళ్ళి పార్టీ చేసుకుంటారు. చేసుకుంటే పర్వాలా, మళ్ళా వచ్చి వాళ్ళకి ఫోన్లు చేసి మేము అట్ట గెలిచినాం ఇట్ట గెలిచినాం అని చెప్పుకుంటా ఉంటారు. వీళ్ళకేదో పెద్ద ధోని సచిన్ టెండూల్కర్ వచ్చి బ్యాటు బాలు ఇచ్చి ఏదో పెద్ద షీల్డ్ ఏదో ఇచ్చేట. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు. 24 గంటలు ఫోన్లోనే మాట్లాడుతుంటాడు అనుకో. ఏంటి తెలుసా, ఫస్ట్ నేను పోతాను ఒకడు, లాస్ట్ నేను పోతాను ఒకడు, నేను మధ్యలో పోతాను ఒకడు, ఎవడు ఎట్టపోతే ఏందిరా మ్యాచ్ గెలవాలి అంతే కదా. అది లేదు వదినా ఎవరికి. ఇలా మ్యాచ్ కి మళ్ళా ముందు రోజే బొయ్యిల్లా 2 డజన్ల అరటిపళ్ళు, ఇంత పెద్దలా పుచ్చకాయ, 5 లీటర్ల వాటర్ బాటిల్ తో నీళ్లు అంట అందరికి. అంటే పిల్లకాయలు ఆడి అలిసిపోతారు, అల్లాడిపోతుంటాడు అనుకో క్రికెట్ అంటే అసలు.